శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రజోగుణము ప్రవృద్ధమైనప్పుడు మరణించినవాడు కర్మనిష్ఠుల ఇంటిలో జన్మించునని, తమోగుణము వృద్ధి చెందినవాడు మరణించినవాడు జ్ఞానహీనుల ఇంట జన్మించునని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము. రజోగుణము వృద్ధి చెందినప్పుడు మరణించినవాడు స్వప్రయోజనము నాశించి కర్మలు ఆచరించు కర్మనిష్ఠుల ఇంటిలో జన్మించును. అతడు స్వర్గాది ఫలమును సాధించు కర్మలనే చేయును. అట్లే తమోగుణము ప్రవృద్ధమైనప్పుడు మరణించినవాడు మూఢ యోనులైన కుక్కలు, పందులు మొదలైన వాటికి జన్మించి పురుషార్థమును సాధించు కర్మలను వేటినీ చేయలేడని భావము. కర్మణః సుకృతస్యాహుః సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమసః ఫలం. సాత్విక కర్మలు చేసినచో సాత్విక గుణము కలవాడై నిర్మలుడగును. అట్లే రాజస కర్మలు చేసినవాడు దుఃఖములను అనుభవించును. ఇక తామస కర్మలు చేసినవాడు తత్ఫలముగా అజ్ఞాని యగును. నా సత్వగుణము వృద్ధి చెందినవాడు మరణించి ఆత్మజ్ఞాన సంపన్నులైన వారికి జన్మించును. అప్పుడు పెద్దల సాంగత్యము వలన ఎట్టి ఫలితమును కోరక నన్ను ఆరాధించుట అను పుణ్య కర్మను ఆచరించును. ఇది సత్వగుణము యొక్క లక్షణం. కావున అతనికి కర్మఫలముగా పూర్వమాచరించిన కర్మఫలము కంటే మించినది దుఃఖము యొక్క వాసన కూడా లేని నిర్మల ఫలితము లభించును. రజోగుణము ప్రవృద్ధమైనచో తత్ఫలముగా ఫలమును కలిగించు కర్మలనాచరించు కర్మనిష్ఠులకు పుత్రుడుగా జన్మించి ఫలమును ఆశించి పుణ్యకర్మలను ఆచరించును. ఆ పుణ్యకర్మల యొక్క ఫలితమును అనుభవించుటకై పునర్జన్మనెత్తును. మరల రజోగుణము వృద్ధి ఎగుటచే ఫలమును ఆశించి సత్కర్మలు చేయుచు సంసారమున నిమగ్నుడగునని ఆ గుణ స్వభావము తెలిసిన వారు చెప్పుదురు. ఇదే విధముగా తమోగుణము వృద్ధి చెందినచో అజ్ఞానము, దాని వలన చెడు పనులు చేయుట, తత్ఫలితముగా దుఃఖములు అనుభవించుట ఇత్యాదికము పరంపరగా కలుగును. అధిక సత్వాదుల వలన కలుగు నిర్మలాది ఫలితముల గురించి వివరించుచున్నాడు కృష్ణుడు. సత్వగుణము వలన జ్ఞానము, రజోగుణము వలన లోభము, తమోగుణము వలన ప్రమాదము, అజ్ఞానము కూడా ఏర్పడును. ఈ విధముగా పరంపరా ప్రాప్తమైన సత్వగుణము వలన ఆత్మజ్ఞానము యొక్క యథార్థ స్వరూప జ్ఞానము కలుగును. అట్లే పరంపరగా ప్రవృద్ధమైన రజోగుణము వలన స్వర్గాది ఫలములందు కోరిక పుట్టును. అట్లే పరంపరగా వృద్ధి చెందిన తమోగుణము వలన సత్కార్యములు చేయుట అను ప్రమాదము, దాని వలన విపరీత జ్ఞాన రూప మోహము, దాని వలన తమోగుణము పెరుగుట, దాని వలన అజ్ఞానము, ఈ విధముగా తమోగుణము పెరుగుచునే ఉండును. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి, రామానుజదాసి.